ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? కన్నీటితో ఉన్నారా? ఈ కన్నీరు అందరి జీవితంలో వచ్చేటటువంటి ఒక కార్యమే. ఏదో ఒక సమస్య కలిగినప్పుడు కన్నీరు కార్చు పరిస్థితి కలుగుతుంది కదా. అయితే ఎప్పుడూ కొందరు ఏడుస్తూ ఉంటారు, చూసారా? ఒక సహోదరి వచ్చింది, బ్రదర్, నేను కన్నీరు విడిచి ఇప్పుడు నా కన్నీరు లేకుండా పోయినవి, నా కంట్లో కన్నీరే వచ్చుట లేదు అని చెప్పారు. అంతగా వారు ఏడ్చినారు. ఇంకొక సహోదరి చెప్పారు, నేను కన్నీరు కార్చి నా కళ్ళే చెడిపోయినవి అని. ఈ విధంగా కన్నీరు అన్నవి చాలామంది జీవితములలో, అందరి జీవితములలో ఈ కన్నీటి మార్గము తప్పక ఉన్నది. వేదగ్రంథంలో మనం చూచుచున్నాము కదా, దేవుని పిల్లలందరూ కన్నీటి లోయలను దాటి ఉన్నారు. యేసుక్రీస్తుని చూడండి, కన్నీటితో కూడా ఆయన ఇతరుల కొరకు కన్నీరు కార్చారు. తన కొరకు ఏడవలేదు, పట్టణము కొరకు ఏడ్చినారు, బాధింపబడిన ఒక కుటుంబం కొరకు ఏడ్చినారు. అయితే మన కొరకు ఏడ్చి కన్నీటితో జీవించువారు అనేకులు. మీరు అలాంటి ఒక జీవితంలో ఉన్నారా? మొదటి సమూయేలు 1వ అధ్యాయంలో హన్నా అనే ఒక స్త్రీ, మంచి భర్త, ప్రేమ కలిగిన భర్త, అయితే పిల్లలు లేరు. అందువలన నింద, పరిహాసము తినకుండా ఎల్లప్పుడూ ఏడ్చుచున్నదని ఆమెను గురించి వేదములో చూస్తున్నాము. ఎప్పుడూ ఏడ్చుచున్న ఒక స్త్రీ, ఎందుకంటే ఇతరులు గాయపరుచుచున్నారు, నిందించుచున్నారు, పరిహసించుచున్నారు. నాకు పిల్లలు లేరు అన్నది ఒక వేదన. నేను దానిలో నుండి బయటికి వచ్చి ఆదరణతో ఉండాలని అనుకుంటే చుట్టుపక్కల ఉన్నవారు విడిచిపెట్టనంటున్నారు. ఏదైనా చెప్పి గాయపరిచి కన్నీరు కలుగజేయుచున్నారు. ఈ విధమైన ఒక బాధతో ఉన్నారా? ఆ హన్నా కన్నీటికి దేవుడు ముగింపు కలుగజేశారు. ఈ దినము దేవుడు మీకేం చెబుతున్నారో తెలుసా? యెషయా 30వ అధ్యాయము 19వ వచనములో, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు, నా కుమారుడా, నా కుమార్తె, ఇక నీవు కన్నీళ్లు విడువవు అని దేవుడు వాక్కునిచ్చుచున్నారు. అంటే ఏంటి అర్థము? నీవు దేని కొరకు ఏడ్చుచున్నావో అందులో నీకొక అద్భుతము చేసేదను. ఎందుకొరకు కన్నీరు కార్చుచున్నావో ఆ కార్యములో ఒక అద్భుతము చేసేదను. చూడండి, హన్నాకు దేవుడు ఒక అద్భుతము చేశారు. దాని తర్వాత ఆమె దుఃఖముతో కనిపించలేదని వేదము చెబుతున్నది. అంటే దాని తర్వాత ఆమె ఏడవలేదు, ఆమె కన్నీరు నిలిపివేయబడినది, ఏడుపునకు ముగింపు కలిగినది. ఈ దినము యేసు చెబుతున్నారు, ఇక నీవు కన్నీళ్లు విడువవు. నీవెందుకు కన్నీరు కాచుచున్నావు? ఆ కార్యములో నీకొక అద్భుతము చేసేదను. ఆ సమస్య ముగింపునకు వచ్చును. ఇక నీవు దుఃఖముఖముతో నుండవు. ఇక నీవు కన్నీరు కాచవు. ఏ కార్యము కొరకు నీవు ఏడ్చుచున్నావో ఆ కార్యములో ఈ దినము నీ భర్త కార్యమా, పిల్లల కార్యమా, భార్య కార్యమా, ఉద్యోగ కార్యమా, బిజినెస్ కార్యమా, సేవ కార్యమా, ఒక అవసరమును గూర్చి, నీ నింద, ఇబ్బందిని బట్టి, ఒక అవమానమును బట్టి, పోగొట్టుకున్న దాన్ని బట్టి, ఇలా ఏదో ఒక కార్యమును బట్టి మీరు ఏడ్చుచూ ఉండవచ్చు. ప్రభు అయిన యేసు చెబుతున్నారు, కుమారుడా, కుమార్తె, ఇక నీవు ఏడుస్తూ ఉండవు. అదెలా ఏడవకుండా ఉండగలము? నేను నీకు అద్భుతము చేయుదును కదా. నీవెందుకు ఏడ్చుచున్నావో ఆ కార్యములో నేను అద్భుతము చేసేదను. నీ కన్నిటిని తుడుచున్నట్లుగా నీకు అద్భుతము చేయుదును. చూడండి, ఒక సహోదరి, ఆమె భర్త వచ్చి 40 సంవత్సరాలుగా మధుపానము త్రాగుచూ ఉన్నారు. 40 సంవత్సరాలుగా త్రాగితే మృగము వలె ప్రవర్తిస్తారు. ఇంట్లో సమస్య, దెబ్బలు, భార్యను కొట్టుట, పిల్లల్ని తరిమివేసి పాత్రలన్నిటినీ విసిరి కొడతారు. 40 సంవత్సరాలు కన్నీరు. దేవా, నా భర్తను మార్చండి. ఎప్పుడు మారదరు? ఎప్పుడు రక్షింపబడదరు? నమ్మకం కోల్పోయారు కదా. 40 సంవత్సరాలు కన్నీరు. అయితే ఇప్పుడు దేవుడు మన కార్యక్రమం ద్వారా అతన్ని తాకి మారు మనసు పొంది రక్షింపబడి త్రాగుట లేదని వారు చెబుతున్నారు. ఇప్పుడు నేను ఏడ్చుట లేదు, కన్నీరు కార్చుట లేదు, ఎందుకంటే భర్త రక్షింపబడ్డారు, మారినారు, ఇప్పుడు త్రాగేదే లేదు. 40 సంవత్సరాలుగా కార్చిన కన్నీటికి దేవుడు ముగింపు కలుగజేశారు. మీకు చెయ్యరా? ఇక నీవు ఏడవవు అని ప్రభువు వాక్కునిచ్చుచున్నారు.
విశ్వాసముతో కూడా దేవా నేనెందుకు కన్నీళ్లు పెడితినో అందులో మీరొక అద్భుతము చేయుదురు. ఇక నేను కన్నీరు కారవను. ఈ వాగ్దానము నాకైనది, నేను విశ్వసిస్తున్నానని చెప్పండి. ఈ దినమే ఒక అద్భుతము జరుగుట మీరు చూచెదరు. చెబుతారా దేవుని చూసి, దేవా మీరిచ్చిన ఆ వాగ్దానము నాకైనది, ఇక నీవు కన్నీళ్లు విడువవు అని చెబితిరి. ఇక నేను ఏడవను, కన్నీరు కారవను. ఎందుకంటే ఈ కార్యములో మీరు నాకొక అద్భుతము చేసితిరి. నేను విశ్వసిస్తున్నాను. అద్భుతమైన మార్పును ఎదురు చూస్తున్నాను. ఈ దినమే ఆ మార్పును కలుగజేయుచున్నారు. యేసు నామములో ఆమెన్, ఆమెన్.